హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖారాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి కదండి. సో వాళ్ళకి చాలా భయపడుతూ ఉంటారు. మ్యాథ్స్ అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుందని చెప్పి. సో డిఫికల్ట్ ఏం కాదండి, మనం ప్రిపరేషన్ అయితే మంచిగా ఉంటే మాత్రం చాలా మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. నేను చెప్పిన వేలో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా నేను ఫెయిల్ అయిపోతాను అని భయపడే వాళ్ళు కూడా ఖచ్చితంగా పాస్ అవుతారండి. అంటే ఒక పర్టికులర్ షెడ్యూల్ అంటూ ఉంటే మనకి ఆ విధంగా ఫాలో అయితే మనం పాస్ మార్క్ అనేది గెయిన్ చేయొచ్చు. పాస్ మార్కే కాదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిపరేషనే కాకుండా ఏ మోడల్ సమ్స్ వస్తాయి, ఆ సమ్స్ ఎలా చేయాలి, ఎలా ప్రాక్టీస్ అవ్వాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేయండి. మెయిన్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ 2A ఎగ్జామ్ షెడ్యూల్ అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తా చూడండి. బైనామియల్ థీరం, ఎన్ని ఎస్ఏక్యూస్, ఎన్ని విఎస్ఏక్యూస్, ఎన్ని ఎల్ఏక్యూస్ వస్తాయి అనేది నేను ఇక్కడ ఒక టేబుల్ అయితే డ్రా చేశాను. బైనామియల్ నుంచి మనకి 2 LSAQs అయితే వస్తాయండి. అది థీరం అవ్వచ్చు, ఒకటి ప్రాబ్లం. సిరీస్ సమ్ నుంచి అయితే ఖచ్చితంగా ఒక సమ్ అయితే వస్తుంది. సిరీస్ సమ్ నుంచి ఒక థీరం అయితే వస్తుంది. విఎస్ఏక్యూస్ ఏది వస్తుందని చెప్పలేం, కానీ ఒక విఎస్ఏక్యూస్ అయితే వస్తుంది. టోటల్గా బైనామియల్ నుంచి మనకి 16 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఇంకా ప్రాబిలిటీ ఎస్ఏక్యూస్ 2 వస్తాయి, ఎల్ఏక్యూస్ 1 వస్తుంది. టోటల్గా 15 మార్క్స్. అక్కడ పర్మిటేషన్ కాంబినేషన్స్ 2 విఎస్ఏక్యూస్, 1 ఎస్ఏక్యూస్, 2 ఎస్ఏక్యూస్, టోటల్గా 12 మార్క్స్. ఇంకా డిమోస్ థీరమ్స్ విఎస్ఏక్యూస్ 1, ఎల్ఏక్యూస్ 1, 9 మార్క్స్. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 1 విఎస్ఏక్యూ, 7 మార్క్స్, టోటల్ 9 మార్క్స్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ 1 విఎస్ఏక్యూ, 7 మార్క్స్, టోటల్ 9 మార్క్స్. ర్యాండమ్ వేరియబుల్ 1 విఎస్ఏక్యూస్, 7 మార్క్స్, టోటల్ 9. కాంప్లెక్స్ నెంబర్స్ 2 విఎస్ఏక్యూస్, 1 ఎల్ఏక్యూస్, టోటల్ 9 మార్క్స్. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ 1 విఎస్ఏక్యూస్, 1 ఎస్ఏక్యూ, టోటల్ 6 మార్క్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి 1 ఎల్ఏక్యూస్, 1 ఎస్ఏక్యూస్, ఎల్ఏక్యూస్ కాదు అంటే 4 మార్క్స్. సో ఇదైతే టోటల్ చాప్టర్స్ వైజ్ నేను వెయిటేజ్ అయితే రాశాను. సో డల్లర్స్ అంటే మ్యాథ్స్ అంటే భయపడేవాళ్ళు మెయిన్ ప్రిపేర్ అవ్వాల్సిన అన్ని చాప్టర్స్ అవసరం లేదండి. మనకి 7 మార్క్స్ వెయిటేజ్ ఎక్కడ ఎక్కువ ఉందో చూసుకోవాలి. అది కూడా అంటే ఖచ్చితంగా పర్టికులర్గా ఈ సమ్ వస్తుంది అని మనకి ఇప్పుడు ర్యాండమ్ వేరియబుల్ ఉందంటే ప్రాబిలిటీ, సమ్ ఆఫ్ ప్రాబిలిటీ అంటే కే వాల్యూ ఫైండ్ చేయడం, మీన్, వేరియేషన్, వీటి నుంచి అయితే ఒక ప్రాబ్లం అయితే కంపల్సరీ వస్తుంది. అలా పర్టికులర్ టాపిక్ నుంచి వస్తుంది, పర్టికులర్ చాప్టర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూస్తున్నాగా 7 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అంటే టోటల్ మనకి 7 7s ఉంటాయి. వాటిలో మనం అటెంప్ట్ చేయాల్సింది 5 మాత్రమే. సో మనం ఎన్ని చాప్టర్స్, ఏ చాప్టర్స్ ప్రాక్టీస్ అవ్వాలి, ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి, మనకి అర్థమయ్యే ఏవి చాప్టర్స్ ఉన్నాయనేది మనం ఈ 10లో ఒక 5 చాప్టర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చాయిస్గా ఇంకొక చాప్టర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఎవరికంటే ఓన్లీ స్లో లెర్నర్స్, డల్లర్స్, ఇంకా మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే భయపడేవాళ్ళు, నేను ఫెయిల్ అయిపోతానన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్ ప్రాక్టీస్ అవ్వండి, బాగా ప్రాక్టీస్ అవ్వండి. విఎస్ఏక్యూస్ అంటారా, ఫార్ములా వేస్తే కంపల్సరీ 1 మార్క్ వేయాల్సిందే. విఎస్ఏక్యూస్కి అయితే చాయిస్ లేదు, కానీ ఎస్ఏక్యూస్కి చాయిస్ ఉంటుంది, ఎల్ఏక్యూస్కి చాయిస్ ఉంటుంది. సో విఎస్ఏక్యూస్ ఏం చేస్తారంటే అన్ని చాప్టర్లలో ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీకు 7 మార్క్స్ చేస్తారు కాబట్టి సో ఫార్ములాస్ కంపల్సరీ అవే యూజ్ అవుతాయి మ్యాక్సిమం విఎస్ఏక్యూస్లో కూడా. సో విఎస్ఏక్యూస్ అస్సలు టచ్ చేయొద్దు, ఫార్ములాస్ అయితే చదవండి. గివెన్ డేటా రాసి ఫార్ములా రాస్తే 1 మార్క్ కంపల్సరీ వేయాల్సిందే, వేయకుండా అయితే ఎవరు ఉండరు. సో ఎస్ఏక్యూస్, ఎల్ఏక్యూస్ అయితే బాగా ప్రాక్టీస్ అవ్వాలి. ఎల్ఏక్యూస్లో వచ్చి లాంగ్ ఆన్సర్స్లో వచ్చి బైనామియల్ థీరం కంపల్సరీగా, సిరీస్ సమ్ అయితే ఉంటుందండి. సిరీస్ సమ్ లేనిదే క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. మ్యాథ్స్ 2Aలో బైనామియల్ థీరం,
నుంచి చాప్టర్ నుంచి లాంగ్ ఆన్సర్స్లో సిరీస్ సమ్ కంపల్సరీ ఉంటుంది. థీరం ఒకటి ఉంటుందండి, ఎన్సిఆర్ అట్లా థీరం ఉంటాయి. నేను అవి కూడా క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 మార్క్స్ ఉన్న చాప్టర్స్ అన్నీ నేను ఏ క్వశ్చన్స్ ట్రిపుల్ స్టార్, డబుల్ స్టార్, సింగిల్ స్టార్ ఉంటాయి, ఇట్లా ఉంటాయి. ట్రిపుల్ స్టార్, డబుల్ స్టార్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సిందే. అమ్మో కష్టం, నాకు రాదు అనుకుంటే మాత్రం మ్యాథ్స్ అనేది పాస్ అవ్వడం అవ్వదు. సో ఎన్నో చాప్టర్స్ కాదు కాబట్టి ప్రాక్టీస్ చేయండి. 7 మార్క్స్వి, 4 మార్క్స్వి నేనైతే మీకు ఏమొస్తాయి, ఏ మోడల్ అడగొచ్చు అనేది నేను ఎవ్రీడే 1 చాప్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ సమ్స్ అయితే, ఏ ప్రాబ్లమ్స్ అయితే చెప్పానో ఆ ప్రాబ్లమ్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే మాత్రం మంచి మార్క్స్ అయితే మీకు వస్తాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ జేఎల్గా వర్క్ చేశాను. నా సెక్షన్లో అయితే ఫెయిల్యూర్స్ అయితే ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే అంతలాగా మేము వాళ్ళతో వర్క్ చేయించేవాళ్ళం. వాళ్ళకి వచ్చే వరకు అసైన్మెంట్స్ అన్నీ రాయించేవాళ్ళం. టెస్ట్లు ఎవ్రీడే టెస్ట్ అయితే కండక్ట్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు నాకైతే 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. నేను సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. రేపు నేను ఏ చాప్టర్ చెప్తానంటే ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్ చెప్తా. ఎందుకంటే అందులో ఎన్నో సమ్స్ ఉండవండి, ఎల్ఏక్యూస్ ఒక 7 ఉంటాయి అంతే. 7లో కూడా పర్టికులర్గా వచ్చేవి కూడా ఒక 4-5 ఉంటాయి అంతే. అవి ప్రాక్టీస్ అయితే చాలండి. ఆ చాప్టర్ తొందరగా అవుతుంది కాబట్టి ర్యాండమ్ వేరియబుల్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా 7 మార్క్స్ డిమోస్ థీరం, అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ అసలు డల్లర్స్ అయితే 6th చాప్టర్ అస్సలు టచ్ చేయొద్దు. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అది అస్సలు ముట్టుకోవద్దు, టైం వేస్ట్ అది మనలాంటి వాళ్ళకి. సో రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ నేను చెప్పగలను మీకు. అంటే ఏ సమ్స్ వస్తాయి, ఏ మోడల్ సమ్స్ వస్తాయి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ నేనైతే బోర్డ్ మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.